కూటమి సర్కార్ తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్. గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్లు నడిపినట్లుగా మద్యం తయారు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నవకల్పలు అంటే నకిలీ మద్యం, గంజాయి, పేకాట క్లబ్బులేనా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే డేటా సెంటర్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే ఆ క్రెడిట్ చంద్రబాబు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అదాని పేరు ఎందుకు చెప్పడం లేదని, అలా చేస్తే జగన్కు మంచి పేరు వస్తుందని కూటమి నేతలు బాధపడుతున్నారన్నారు. ఈ మద్యపాన ప్రియులు గొంతుల్లోకి విషాన్ని నింపినట్టుగా నింపేసే వ్యాపారం. ఒక పక్కనేమో నకిలీ మద్యం, అటు చిత్తూరు జిల్లా తంబళ్ళిపల్లి దగ్గర మొదలుపెట్టి ఇటు పరవాడ దాకా ఊర్లో ఆర్ఓ ప్లాంట్ ఉంటాయి కదా, వాటర్ ప్లాంట్లు నడిపినట్టుగా నడిపేస్తున్నారు. వాళ్లే సొంతంగా లేబుల్స్ వేసేసుకోవడం, వాళ్లే సొంతంగా హాలోగ్రాములు వేసుకోవడం, వాళ్లే సొంతంగా క్యూఆర్ కోడ్లు పెట్టేసుకోవడం. ఎవర్రా చేస్తున్నారంటే తెలుగుదేశం నాయకులు. ఎవరు దీని వెనకాల ఉన్నారంటే ప్రభుత్వ పెద్దలు. 2023 మే 3వ తారీఖున విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ సంబంధించినటువంటి శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగడం, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఏ రకంగా చేసుకున్నాం, అగ్రిమెంట్స్ ఏ రకంగా చేసుకున్నాం, జీవోస్ ఏ రకంగా ఇచ్చాం, ఈ విషయాలన్నీ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదానీ అనేటువంటి సంస్థ ఈ ప్రాజెక్టులో ఉంది అనేటువంటి విషయం బయటకు వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనేటువంటి ఏకైక ఉద్దేశంతో మీరు అదానీని పిక్చర్ మీద తీసుకురాకుండా చేసినటువంటి మాట వాస్తవం కాదా?